హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నిన్న ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. 18వ సీజన్ ఐపీఎల్ ఇండియాలో జరగబోతున్నాయి కదా, దాని గురించి ఏంటంటే అయితే బెంగళూరు అనేది విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్ 2 ఫ్రెండ్స్ 3:30కి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్. దాని గురించి చెప్పాలని కొంచెము మీకు మ్యాటర్ తీసుకుని వచ్చాను. అది గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, యావరేజ్ ఎలా ఉంది, ఏ టీం గెలుస్తుంది అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ చూసుకుంటే ఉప్పల్ శ్రేయం జరుగుతుంది. ఐపీఎల్ ఉప్పల్ శ్రేయంలో హైదరాబాద్ వెనుక రాజస్థాన్కు జరుగుతుంది. ఎక్కువగా అందులో ఉప్పల్ శ్రేయంలో ఎక్కువ శాతం హైదరాబాద్కు ఉంది. గత 5 మ్యాచ్లకు 3 మ్యాచ్లు అనేది హైదరాబాద్ గెలిచేది ఫ్రెండ్స్. 2 మ్యాచ్లు అనేది ఆర్ఆర్ గెలిచింది రాజస్థాన్. నెక్స్ట్ విన్ శాతం కూడా హైదరాబాద్కి 60% ఉంది. నెక్స్ట్ ఓటమికి 2% 20% ఉంది. అదే 20% వీళ్ళకి ప్లస్లో ఉంది రాజస్థాన్. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ టాస్ ఎవరికి వెళ్తుంది అలా అనేది లెక్కి రన్స్ అనేది సాధించుతారు. నెక్స్ట్ దీనికి చూసుకుంటే స్పిన్ అయితే అనుకూలంగా ఉంటుంది. స్పిన్ నెక్స్ట్ బ్యాటింగ్ అనేది ఫస్ట్ ఓవర్కి బ్యాటింగ్, సెకండ్ ఓవర్కి మాత్రం స్పిన్ అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్లోన. చూడండి నెక్స్ట్ కొందరు ఇందులో హైదరాబాద్లో అసలు వర్షం అనేది ఈరోజు లేదు ఫ్రెండ్స్. వర్షం లేదు కానీ వర్షం అంతా రన్లు మాత్రం వస్తాయి. హైదరాబాద్ పక్కా ఫస్ట్ బ్యాటింగ్ ఎవరికి వస్తే 180+ లేదా 190+ రావచ్చు. లేదంటే 153కి 157కి ఆల్అౌట్ అయిపోవచ్చు. ఇది ఏదైనా హైదరాబాద్ చెప్పుకోలేము. ఎలా ఉంటుందో పిచ్. ఒక సంవత్సరం స్పిన్ కొంటుంది, ఒక 10 సంవత్సరం బౌలింగ్ కొంటుంది, ఇంకొక సంవత్సరం బ్యాటింగ్ కొంటుంది. అలా తయారు చేసి పెట్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ సొత్తకే హైదరాబాద్ అనేది ఎవరు ఎంచుకోవాలి, రాజస్థాన్లో ఎవరికి ఎంచుకోవాలి. ఆ రాజస్థాన్ అంతా ఫస్ట్ బ్యాటింగ్ వస్తే వీళ్ళకంతా దుబ్బుడే ఉంటుంది ఫ్రెండ్స్. అలా అంత తక్కువ అంచనా వేయకండి. హైదరాబాద్ 200+ అయితే వీళ్ళు 180+ అయినా ఫస్ట్ బ్యాటింగ్లో అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రాజస్థాన్కి హైదరాబాద్కి చూస్తే యాపిల్లో మంచి ఫామ్లో ఉన్నారు. రాజస్థాన్లో ఎవరు ఉన్నారు, ఓకే వాళ్ళ డౌన్లు ఏంటి నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ హైదరాబాద్ చూసుకుంటాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఫస్ట్గా అభిషేక్ ఫ్రెండ్స్. అభిషేక్ హెడ్ ఓపెనర్ ఫిక్స్. వీళ్ళిద్దరూ ఓపెనర్, మీరు కూడా ఎట్టుకోండి ఓపెనర్గా వీళ్ళిద్దరూ అభిషేక్ అండ్ హెడ్ ఫ్రెండ్స్. హెడ్ యా దేశం చెందినో మీకు తెలుసు, మరి నెక్స్ట్ అభిషేక్ శర్మ యా దేశం చెందిన. నెక్స్ట్ కిషన్ నితీష్ రెడ్డి. నెక్స్ట్ క్లాసన్ ఒకడు పవర్ఫుల్గా ఉండే క్లాసను. నెక్స్ట్ అబిన్ మనోహర్ అక్షర్ పటేల్. నెక్స్ట్ రాజస్థాన్కి వస్తాకి మొత్తం సంజు, నితీష్ రాణా, ఫర్గాగ్, అక్మైడ్. నెక్స్ట్ యాశ్వల్ జైస్వా అతను ఫర్గన్ ఫ్రాన్స్. నెక్స్ట్ ఆకాష్ మార్కే బౌలింగ్ స్పిన్. నెక్స్ట్ జఫర్ ఆర్చర్. నెక్స్ట్ ఫర్గన్, సందీప్ శర్మ, తోసర్ పాండ్యా. వీళ్ళు ఫ్రాన్స్. వీళ్ళకి వస్తాకి మొత్తం వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళకి ఇది టీం అనేది డ్రీమ్ లెవెల్లో ఎవరికి పెడితే బాగుంటుందనేది నా అంచనా ప్రకారం చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ హైదరాబాద్ చూస్తే అభిషేక్ శర్మ హెడ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిలోనే పెట్టవచ్చు, లేదంటే ఒకరికి పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కిషన్ నితీష్ రెడ్డి పెట్టవచ్చు, లేదంటే కేసన్కి పెట్టవచ్చు, క్లాసన్ గారికి పెట్టవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అక్షర్ పటేల్ పెట్టండి. నెక్స్ట్ ఈయనకి చూస్తే నితీష్ రాణాకైనా, అక్మైడ్కైనా, జైస్వాల్కైనా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు పెట్టండి. నెక్స్ట్ ఫర్గాన్ పెట్టండి. ఏంటంటే స్పిన్ బాల్ లేకపోతే బ్యాటింగ్ బాగా చేయగలరు, కెపాసిటీ అతనికి ఉంది. నెక్స్ట్ బౌలింగ్కి చూసుకుంటే స్పిన్ ఫర్గాన్, బౌలింగ్కి చూసుకుంటే జైఫర్ ఆర్చర్, స్పిన్ మళ్ళీ దక్షణ. నెక్స్ట్ సందీప్ శర్మ. ఇద్దరు క్లియర్ బౌలర్లు ఉన్నారు. ఒక స్పిన్నర్ మెయిన్ స్పిన్నరు దక్షణ ఉన్నారు. నెక్స్ట్ ఆర్చర్ గారు రాకపోతే ఫర్జ్ అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. మెయిన్ బౌలర్ ఫర్జ్ అంతా మంచిగా బౌలింగ్ వేసి కెపాసిటీ ఫర్జ్కి ఉండే, అతను కూడా పెట్టచ్చు. ఆర్చర్ రాపని బదులు ఆర్చర్ మాత్రం ఫర్జ్కి పెట్టకండి, ఆర్చర్కి పెట్టుకోండి. ఓకేనా, ఇది. నెక్స్ట్ తోసర్ పాండ్యా. సందీప్ శర్మకి తోసర్ పాండ్యాకి చూసుకుంటే ఎవరికి ఎత్తారు మనం అంత అంచనా వేయలేము, కానీ సందీప్ శర్మకే ఎత్తారు అనుకుంటాను. ఫస్ట్ మ్యాచ్ సందీప్ శర్మకే ఎత్తారు, లేదా
టీమ్ ఇష్టం ఎవరికి వేసిన మనకి ఎవరి. ఓకే ఫ్రెండ్స్, ఇది డ్రీమ్ 11 కరెక్ట్గా. వీళ్ళు యావరేజ్లు అంతే గొప్పగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరి యావరేజ్ తక్కువ గిప్పగా లేదు కానీ గొప్పగా ఉంటాయి. ఇందులో కెప్టెన్కి ఎవరికి ఎత్తుతారు అనుకుంటున్నారా? ఇంకొకటి ప్లేయర్ మర్చిపోన్నాను కదా, అతని పేరు కమిన్స్ పక్కెట్టండి. ఇతనికి వైస్ కెప్టెన్ నేను ఇచ్చేయండి ఫ్రెండ్స్, వైస్ కెప్టెన్ అని ఇవ్వండి. ఓకేనా? వైస్ కెప్టెన్కి ఎవరికి ఇస్తానంటే జస్వాల్ గారికి ఇవ్వండి అనుకుంటున్నాను. జస్వాల్కైనా ఇవ్వండి ఈ టీంలో, లేదంటే అభిషేక్ శర్మ లేదా హెడ్ అని చెప్పాను కదా, అతనికి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇద్దరులోనే ఇచ్చుకోండి. నెక్స్ట్ నా టీము డ్రీమ్ 11 ఎవరైనా పూర్తిగా మంచిగా ఇంకొకసారి ఉంటారని కోరుకుంటున్నా. అభిషేక్ శర్మ ఆల్రౌండ్, నితీష్ కుమార్ నెక్స్ట్ ఆల్రౌండ్, పేట కమీష్ నెక్స్ట్ అక్షర్ పటేల్ నెక్స్ట్ అక్మైడ్ నెక్స్ట్ జైస్వాల్ నెక్స్ట్ పరగ్ నితీష్ రాణా వీళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్. నెక్స్ట్ సందీప్ శర్మకి పెట్టుకోండి. ఆచార్ లేకపోతే ఫర్జ్ వీళ్ళిద్దరూ పెట్టుకోండి. ఇది డ్రీమ్ 11. మీ కెప్టెన్లు అనేవారు నేను చెప్పాలంటే ఫ్యాక్ కమిష్ పెట్టండి. నెక్స్ట్ జస్వాల్ పెట్టండి ఈ టీంలో. లేదంటే ఇతనికి జస్వాల్కి పెట్టకపోతే లేదా హైదరాబాద్లో పెట్టితేనంతే మీకు ప్యాట్ కమిన్స్ నితీష్ నెక్స్ట్ అభిషేక్ పెట్టండి. లేదంటే పటేల్ కింద పెట్టవచ్చు, మీ ఇష్టం. ఏదైనా మీ ఇష్టమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియో మీ ఇంటికి కొత్త అంతవరకు బాయ్. పక్క ఈరోజు మాత్రము 2వ మ్యాచ్ మాత్రం హైదరాబాద్ గెలుపుతుండేనని నా ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, కామెంట్ నాకు తెలియజేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్.